ఏమండి? 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 లేవండి. ఏమండి? టైం 10 అయింది. మీరింకా నిద్రపోతూనే ఉన్నారు? ఈరోజు సండేనే కదా! అవునండి. కానీ మీరు త్వరగా లేచి రెడీ అవ్వండి. మార్కెట్లో చికెనో, మటనో తెస్తే లంచ్ రెడీ చేయాలని అనుకున్నాను. మీరేమో ఇంకా నిద్రపోతూ ఉన్నారు. సరే. సరే లేవండి. ముందు టీ తాగండి మీరు. హ్మ్. అయ్యో! వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? తీస్తే తర్వాత హ్మ్. అనవసరంగా టెన్షన్‌లే. హ్మ్. హ్మ్. అయ్యో! వీడేంటి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు? హ్మ్. అబ్బా! హ్మ్. 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 ఎవరండి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? నేను వాడి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను. 2 నెలలయింది. ఇంకా వాడికి తిరిగి ఇవ్వలేదు. డబ్బుల కోసమే వాడు ఫోన్ చేస్తున్నాడు. అందుకే ఫోన్ తీయడానికే భయమేస్తోంది. అవునా? ఎంత తీసుకున్నారు? ఓ 30,000 తీసుకున్నాను. అయ్యో! అవునా? హ్మ్. హ్మ్. మీరు ఫోన్ అటెండ్ చేసి ఏదైనా సమాధానం చెప్పొచ్చు కదా! సరే, కప్పివ్వండి. హ్మ్. హలో అన్నా! చెప్పన్నా! రేయ్, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? నేను ఫోన్ చేస్తే నువ్వు అటెండ్ చేయవా? అంత పొగరా నీకు? అదేం లేదన్నా. పడుకున్నాను. ఇప్పుడే మెలకువ వచ్చింది చూశాను. వెంటనే ఫోన్ తీసి మాట్లాడుతున్నాను. సరే సరే, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఇవ్వాల్సిన డబ్బులతో రెడీగా ఉండు, సరేనా? అన్నా! ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవన్నా. ఏయ్, అదంతా నాకు తెలీదు. నేనిప్పుడు మీ ఇంటికి వస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు తీసుకున్న 30,000 ఈరోజు నాకు ఇవ్వాలి. అన్నా! నాకు రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు. ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు? నేను నీకెలా కనిపిస్తున్నాను? నాకింకో 1 వీక్ టైం ఇవ్వన్నా. ఎలాగోలా ఇచ్చేస్తాను. రేయ్, ఊరికే వాక్కురా. 10 రోజుల ముందు అడిగితే పోయిన సండే ఇస్తానన్నావు. హ్మ్. ఇప్పుడేమో వచ్చే వారం ఇస్తానంటున్నావు. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? అన్నా! ఈ ఒక్క వారం అడ్జస్ట్ చేసుకో అన్నా. వచ్చే ఆదివారం నీ డబ్బులు ఖచ్చితంగా నీ చేతిలో ఉంటాయి. సరే, వచ్చే ఆదివారం వరకు ఓపిక పడతాను. అప్పటికే ఇవ్వలేదనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. సరే అన్నా. థాంక్స్ అన్నా. అయ్యో! వీడి వల్ల చాలా టెన్షన్‌గా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. టెన్షన్ అవ్వకండి. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. మళ్ళీ పడుకోకుండా వెంటనే వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రండి. హ్మ్. అలాగే. నువ్వెళ్ళు. హ్మ్. 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 ఏమండి? ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు? ఏమైంది? ఏమీ లేదే. ఈ అప్పుల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఇందాక ఫోన్ చేసిన వాడికి 30,000 ఇవ్వాలి. ఇంకా వేరే వాళ్ళకి కూడా కొంత డబ్బులివ్వాలి. మొత్తం కలిపి 1.5 లక్ష వరకు ఉంటుంది. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి డబ్బులు అడుగుతూనే ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో వీళ్ళందరి దగ్గర మాట పడాల్సొస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. సరే అండి. ఇప్పుడు జరిగే బిజినెస్ అయినా మంచిగా జరిగితే అంతా సరిపోతుంది కదా! ఏంటో బిజినెస్ అన్నాక ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టము వస్తుంది. కానీ నాకేమో ఏ బిజినెస్ చేసినా నష్టమే వస్తోంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏమండి? నా ఫ్రెండ్ సౌజన్య వాళ్ళ భర్తకి కూడా బిజినెస్‌లో చాలా లాసొచ్చింది.
అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లారు. అప్పట్నుండి వాళ్ళ వ్యాపారం మెల్లమెల్లగా డెవలప్ అయిందండి. తర్వాత బైక్లో వెళ్ళిన నా ఫ్రెండ్ కూడా కార్ కొనుక్కుందండి. వారికిప్పుడు ఒక బంగ్లా కూడా ఉందండి. మనం కూడా ఒకసారి ఆ గుడికి వెళ్ళి వద్దామండి. ఆ తర్వాత మనకి అంత మంచి జరగొచ్చు కదండీ. అవును. నాకు కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. ఏదైనా గుడికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందని చాలామంది చెప్పారు. సరే, నా ఫ్రెండ్ని అడిగి ఆ గుడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలుసుకుంటాను. ఆ తర్వాత మనక్కూడా అంతా మంచే జరుగుతుందండి. హ్మ్. అదే నేను కూడా నమ్ముతున్నాను. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచే జరగాలి. లేదంటే చాలా కష్టం. ఉమ్, చూద్దాం. ఆ దేవుడు మనకి ఎప్పుడు మంచి దారి చూపిస్తారో. ఆ, సార్ సార్ హ్మ్. ఉమ్, ఆ! చెప్పండి. సార్ వాస్తు విగ్రహం కొనుక్కుంటారా? అలాంటిదేమీ అవసరం లేదండి. లేదు సార్, ఇది చాలా మంచి విగ్రహం. ఈ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ కష్టాలు బాధలు అన్నీ పోయి డబ్బు బంగారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సార్. హ్మ్. ఉమ్, ఏంటే ఇప్పుడే కదా మన కష్టాల గురించి, బాధల గురించి మాట్లాడుకుంటున్నాం. తీరా ఇప్పుడేమో ఇతను వాటి గురించే చెప్తున్నాడు. అదే అండి, ఆ దేవుడే ఇతన్ని పంపించాడో ఏమో అనుకుంటున్నా. ఇతనేదో వాస్తు విగ్రహం అంటున్నాడు కదా. సరే రండి చూద్దాం. ఇంతకీ ఏంటా వాస్తు విగ్రహం? సార్, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అలాంటి దోషాలన్నీ పోవాలంటే దేవుని గుడికెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు గుడికెళ్ళి రావడం అందరికీ కుదరదు కదా. అందుకే సార్ ఈ వాస్తు విగ్రహం. ఈ వాస్తు విగ్రహం ఎలా పనిచేస్తుందంటే, ఇది మీ దగ్గర ఉన్నంత వరకు కష్టాలు మీ దరి చేరవు సార్. మీ ఇంటికి డబ్బు, సంతోషం అంతా వెతుక్కుంటూ వస్తుంది. చాలామంది ఈ వాస్తు విగ్రహం తీసుకొని వాళ్ళ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. హుహు. మీరు కూడా ఈ వాస్తు విగ్రహం తీసుకోండి సార్. దీన్ని గనక మీరు కొనుక్కున్నారంటే మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీకు చాలా కష్టాలున్నాయని అర్థమవుతుంది. ఆ కష్టాలన్నీ పోవాలంటే ఈ వాస్తు విగ్రహం తీసుకోండి. హ్మ్. ఉమ్, ఇంతలా ఆలోచిస్తున్నారేంటి సార్?